హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణు ఆశ. చూసారండి, మా ఇంట్లో అయితే చిన్న ప్రేయర్ పెట్టుకున్నాము. దానికోసం అని చెప్పేసి కుకింగ్ వ్లాగ్ అయితే చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశామండి. ఇక్కడ వచ్చేసి చికెన్ గ్రేవీ కోసం అని చూసారా, మా పెద్ద అన్నయ్య అండి, అంటే ఆడబిడ్డ హస్బెండ్, మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా, ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ ఏమన్నా కానివ్వండి అన్నయ్య చూసుకుంటారు కుకింగ్. ఇంకా వచ్చిన జనాలకి మధ్యాహ్నం ప్రేయర్ అంటే వాళ్ళు మధ్యాహ్నం లంచ్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి బగారా రైస్, చికెన్, ఇంకా గోంగూర అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ చూసారా, ఫ్రూట్ సెక్షన్ అయితే మా చిన్న ఆడబిడ్డ వాళ్ళు తీసుకున్నారు. తమ్ముడు అవుతాడండి, చిన్న ఆడబిడ్డ అండి. గ్రీన్ కలర్ డ్రెస్ అమ్మాయి అయితే మా చిన్న ఆడబిడ్డ, ఇంకా తను వచ్చేసి వాళ్ళ హస్బెండ్. వీళ్ళైతే ఫ్రూట్ సెక్షన్ తీసుకున్నారు. చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వచ్చిన వాళ్ళకి ఒక స్నాక్స్ లాగా అయితే ఐటమ్ని ఇచ్చాము. చికెన్ గ్రేవీ అండి, చికెన్ గ్రేవీ పెట్టేశాము. గోంగూర ఇంకా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి పెద్ద ఆడబిడ్డ ఇంకా వాళ్ళ హస్బెండ్ అండి. పాపం వాళ్ళే కుకింగ్ మొత్తం కూడా సెక్షన్ మొత్తం కూడా వాళ్ళే చూసుకున్నారు. నేనైతే ఏ వర్క్ చేయలేదండి. ఇక్కడ చూడండి, మా పెద్ద అత్తయ్య మధ్య మధ్యలో వచ్చేసి అసలు వండుతున్నారా, ఇంకా ఎంతసేపు అవుతుంది అని చెప్పేసి, మా అత్తయ్య అయితే ఒకటే నవ్వండి మాది ఇంకా అవ్వలేదా అని చెప్పేసి ఇంకా ప్రిపేర్ అయితే చేస్తున్నాము. పాపం వచ్చిన వాళ్ళకి కొంచెం లేట్గా అయితే లంచ్ ప్రిపేర్ అయిందండి. నేను వర్క్ చేయడం స్టార్ట్ చేయడమే ఆలస్యం చేశానులేండి, నాదే మిస్టేక్. నా మిస్టేక్ వల్ల అందరూ కూడా 2 o'clockకి లంచ్ చేశారు. పాపం నాకే ఎలాగో అనిపించింది, వచ్చిన వాళ్ళకి లేట్గా లంచ్ పెట్టానా అనిపించింది. యాక్చువల్గా ప్రేయర్ అన్న తర్వాత కొంచెం ఆలస్యంగానే పెడతాం కదండి. ఇంకా ప్రిపేర్ అయితే చేస్తున్నాము. అప్పటికే 12 అయిపోయింది, 12:30 అయ్యింది అనుకుంటున్నాను. 12:30 అయితే అయ్యిందండి. వాతావరణం కొంచెం మాకు సపోర్ట్ చేయడం వల్ల అది కూడా అంత అర్లీగా వండగలిగాము, లేకపోతే ఇంకా లేట్ అయ్యేది. చూడండి, మా పెద్ద ఆడబిడ్డ ఇంకా వాళ్ళ హస్బెండ్ అన్నమాట. వీళ్ళైతే వాళ్ళ అమ్మాయి అయితే హెల్త్ బాగాలేదని చెప్పి రాలేదండి. బాబు అయితే వచ్చాడు, ఇంకా వర్క్స్ అందుకుంటా ఉన్నాడు తను కూడా. ఇంకా మధ్య మధ్యలో మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఫ్రూట్స్ అయితే కట్ చేసేసారు. చూడండి ఫ్రెండ్స్, ఫ్రూట్స్ అయితే కట్ చేసేసారు. ఇంకా అందరికి కూడా బౌల్స్లో సర్వ్ అయితే చేసేసారు. లంచ్ ఎలాగో లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఫ్రూట్స్ అయితే ఇచ్చేసాము. ఒకసారి టీ బిస్కెట్ ఇచ్చాంలేండి, ఇది సెకండ్ టైం అన్నమాట. ఈ అమ్మాయి వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళ పెద్దమ్మాయి. ఇంకా గ్రేవీ, ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే బగారా రైస్ కోసం అని చెప్పేసి గిన్నె అయితే పెడుతున్నారు. మీరు కనుక ప్రీవియస్ వీడియోస్లో చూసినట్లయితే టేస్టింగ్కి అందరూ కూడా మా హస్బెండ్కే ఇస్తారండి. ఎందుకంటే ఆయనైతే ఉప్పు గురించి, కారం గురించి కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్తారు. ఆయనకి అన్నీ సరిపడ్డాయి అంటే ఇంకా అందరికి కూడా అవి సరిపోతుంది, అందరికి కూడా టేస్ట్ బాగుండుద్ది అని చెప్పేసి అందరూ కూడా ఆయనకే ఇస్తారు టేస్టింగ్ కోసమని. ఇంకా కుకింగ్ సెక్షన్ మొత్తం అంతా వాళ్ళే చూసుకున్నారండి. నేను ఎక్కడ ఆ వర్క్లో అయితే నేను ఎక్కడా హెల్ప్ చేయలేదు, నేను లోపలే ఉన్నాను. అందరితో పాటు నేను కూడా కూర్చొని ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బగారా రైస్ కోసం అని చెప్పేసి అన్నయ్య రైస్ ప్రిపేర్ చేయడానికైతే స్టార్ట్ అయ్యారు. మా ఆడబిడ్డ వాళ్ళ బాబండి, పాపం ఫీవర్ ఉంది, అయినా కానీ అమ్మాయి అక్కడే వర్క్ మొత్తం కూడా అందుకుంటా ఉంది. రైస్ అయినంతసేపు కూడా నేను అత్తయ్య అయ్యిందా, జనాల్ని పంపించమంటారా భోజనాలకి అని చెప్పేసి లోపల నుంచి మేమిద్దరం ఒకటే కేకలేస్తూ ఉన్నాము. ఇంకా అన్నయ్యకి కోపం వచ్చేసి, నువ్వే రా ఫస్ట్, నువ్వే వచ్చి కూర్చో, నువ్వే వచ్చి లంచ్ చేసే అని చెప్పేసి మధ్య మధ్యలో జోక్స్ వేస్తూ ఉన్నారు. వాళ్ళకైతే వచ్చిన జనాలకి నేనైతే తక్కువ కాకుండా మధ్య మధ్యలో ఏదో ఒక స్నాక్స్ అయితే పెడతా ఉన్నానండి ఫ్రెండ్స్. జనాలు అంటే ఎంతమందో కాదండోయ్, అటు తిరిగి ఇటు తిరిగి దాదాపు 30 మంది వరకు అయ్యారు. అమ్మ సైడ్ నుంచి, అత్తయ్య సైడ్, అదే మా హస్బెండ్ సైడ్ నుంచి మా అమ్మ వాళ్ళు అందరూ వచ్చారులేండి. ఇంకా అందరూ కలిసి ఈ ప్రేయర్ అంటే కొద్దిగా లాంగ్ అండి.
మా దేవుడి పేరునైతే మా దేవుణ్ణి తలుచుకుంటూ 1,25,000 సార్లు చిన్న చిన్న గింజల్ని స్మరిస్తూ ఉంటాము. ఒక్కొక్క ఇంట్లో తొందరగా అయిపోతుంది, ఒక్కొక్కళ్ళ దగ్గర లేట్ అవుతుంది. మా ఇంట్లో అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి. లంచ్ ఒక్కటే మిస్టేక్ అవ్వడం వల్ల లంచ్ ఒక్కటే లేట్గా పెట్టాను, కానీ ప్రేయర్ మాత్రం అద్భుతంగా జరిగింది, బాగా జరిగిందండి. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని ఇంకా నేను ఎలాగైనా చేయాల్సిందే, ఈ దసరా హాలిడేస్లో అందరు ఇళ్లల్లో ఉంటారు, పిల్లలు కూడా నాకు సపోర్ట్గా ఉంటారు, నేను చేయాల్సిందే అని మారం చేసి అప్పటికప్పుడు డిసైడ్ చేసుకోవడం వల్ల మాకు మసాలాలు వేసుకునే టైం కూడా లేదు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి రెడీమేడ్ తెచ్చుకున్నాము, లేకపోతే ఇంట్లోనే మసాలాలు పెడతాను నేను కూడా. టైం లేకపోవడం వల్ల బయట నుంచి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తేవాల్సి వచ్చింది, కానీ అది కూడా అప్పటికప్పుడు మా హస్బెండ్ నిలబడి రెడీ చేయించుకొని వచ్చారని తెలిసిన వాళ్ళేలేండి. అప్పటికప్పుడు వేయించి గ్రైండర్లో తీసుకొని వచ్చారు. చూడండి మా హస్బెండ్ ఇంకా మా అన్నయ్య అయితే వంట దగ్గర వాళ్ళే ఉన్నారు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ వాళ్ళే చేసుకున్నారు వర్క్ మొత్తం కూడా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఏదన్నా కానివ్వండి, ఇక ఫ్యామిలీస్ అన్న తర్వాత ఒకటి రెండు అప్ అండ్ డౌన్స్ ఎందుకు ఉండవండి, అందరికి ఉంటాయి కదా, చిన్న చిన్న మాటలు వస్తూనే ఉంటాయి కదా. కానీ మా హస్బెండ్ తరపున చెల్లెళ్ళు కానివ్వండి, బావలు కానివ్వండి, మా మరిది మిస్ అయ్యారండి. మా మరిది రాలేదు, యాక్చువల్గా వాళ్ళ బాబుకి హెల్త్ బాగాలేదు, లేకపోతే మా మరిది తోడికోడలు కూడా వస్తారు. చాలా బాగా హెల్ప్ చేస్తారండి. అసలు ఎక్కడా కూడా శ్రమ అనేది అనుకోకుండా వాళ్ళ ఇంట్లో వర్క్ లాగా చక్కగా చేసేస్తారండి. మా ఆడబిడ్డలు అయితే ఇద్దరు కూడా నాకు చాలా సపోర్ట్గా ఉంటారు. నేనే ఎక్కువగా కలవనండి, నాకే కొద్దిగా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది, నేను వర్క్ చేస్తాను కదండి, నాకే టైం కుదరక నేనే ఎక్కువ కలవని వాళ్ళతో. కానీ సమయం ఈ టైం కాదు, ఈ టయానికి నువ్వు రావాల్సిందే అంటే ఆ టయానికి వచ్చేస్తారు, పని మొత్తం వాళ్ళే చేసి పెడతారండి చక్కగా. నాకు ఎక్కడా స్ట్రగుల్ అనేది అనిపించదు, వాళ్ళిద్దరుంటే చాలిక నాకు అనిపిస్తుంది. అంత సపోర్ట్గా ఉంటారండి మా ఇద్దరు ఆడపిల్లలైతే. నిజం చెప్తున్నాను, నేనైతే అలాంటి ఆడబిడ్డను నేను ఎక్కడా చూడలేదండి. చాలా సపోర్టివ్గా ఉంటారు. ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయినా కానీ వాళ్ళిద్దరుండి క్లీనింగ్ సెక్షన్ వరకు మొత్తం కూడా ఉన్నారండి. చాలా మంచోళ్ళండి. చూసారా, మా అత్తయ్య మళ్ళీ వచ్చి నిలబడ్డారు, ఇంకా అవ్వలేదా అని చెప్పేసి. అస్సలు ఆ ప్రేయర్ అయ్యే వరకు కూడా నేను మా అత్తయ్య ఇంకెప్పుడు దిగిద్దా, పాపం వచ్చిన వాళ్ళకి ఎప్పుడు లంచ్ చేయాలా అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డామండి. కానీ తొందరగానే పెద్దది పెట్టాంలేండి, గ్యాస్ స్టవ్, పెద్ద స్టవ్ కాబట్టి చక్క తొందరగా లాగిచ్చేశారు. మా అన్నయ్య అయితే తొందరగానే ప్రిపేర్ చేశారు లంచ్. అది పొరపాటు అయిందండి, ఒకరోజు ముందే కటింగ్ సెక్షన్ మొత్తం కూడా నేను పెట్టుకోవాల్సింది, కటింగ్ చేయలేదు, అదే కొద్దిగా లేట్ అయింది. మా పెద్ద ఆడబిడ్డ అయితే గోంగూర ప్రిపేర్ చేసేసింది, ఇంకా అన్నయ్య వచ్చేసి రైస్ ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేశారు. 2 o'clockకి లంచ్ అయితే రెడీ చేసి హ్యాండ్లోకి పెట్టేశారండి. ఇంకా 2 o'clockకి అందరం కూడా లంచ్ చేసేసాము.
చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే రెడీ అయిపోయింది. అప్పటికే 2 అయిందండి. ఇంకా వేడి వేడి అన్నము. బాగా ఆకలి మీద ఉన్నారండి పాపం వచ్చిన వాళ్ళందరూ కూడా. పిల్లలు కానివ్వండి, మా పిల్లలైనా వేరే వాళ్ళ పిల్లలైనా పిల్లలే కదండి. 2 o'clock అంటే ఎవరికైనా ఆకలి వేసేది కదా. ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చొని తినేశారండి పాపం. నేను అక్కడికి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పానండి. ఆలస్యమైంది ఏమనుకోవద్దు అంటే అందరూ కూడా అయ్యో ప్రేయర్ కదమ్మా అలానే అయ్యిద్ది, నువ్వు అలా చెప్పొద్దు అని చెప్పేసి అందరు నన్నే చెప్తా ఉన్నారు. ఇంకా మా ఆడబిడ్డలేనండి, ఆడపిల్లలు ఉండి వాళ్ళ రైస్ అవి కూడా వాళ్ళే చేసుకున్నారు. ఇంకా నేనైతే లోపలికి ప్రేయర్ దగ్గరే ఉన్నానులేండి ఎక్కువగా. నేనైతే బయటికి బాగ్ దగ్గరికి రాలేదు. చూడండి ఫ్రెండ్స్, లంచ్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో సలాం చదువుతారు కదా, అదైతే చదువుతున్నారు లోపల. వీడియో తీయకూడదు కదా అండి, అందుకే జస్ట్ ఒక లుక్ కోసం అని చెప్పేసి పెట్టాము. చాలా బాగా జరిగిందండి మా ఇంట్లో అయితే. ఇంకా చదువుతున్నప్పుడు మేమైతే పాయసం రెడీ చేయాలి కదండి. ఇంకా పాయసం కోసమని మా చిన్న ఆడబిడ్డ అయితే పాయసం ప్రిపేర్ చేయడానికి అని చెప్పేసి వచ్చేసారు. ఇక్కడ చూడండి, పాయసం ప్రిపేర్ చేయడానికి మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ ఆడబిడ్డ అన్నమాట. తను కూడా మాలాగేనండి. అసలు ఆ దూరపు బంధువు అలా ఏం కాదు. మా ఆడబిడ్డ భర్త నాకెలా సొంత తమ్ముళ్ళలాగా ఉంటారో వాళ్ళక్క సొంత అక్కలాగా ఉంటారు. చాలా బాగా జరిగిందండి. ఇంకా నెక్స్ట్ డే చిన్న ఫంక్షన్ కానివ్వండి, పెద్ద ఫంక్షన్ కానివ్వండి, నెక్స్ట్ డే ఎలా ఉండిద్దో మీకు తెలియందా, నాకు తెలియందా. ఇంకా చూడండి, ఎక్కడ పడితే అక్కడ డస్ట్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంది. మా అబ్బాయిని కొంచెం క్లీన్ చేయమ్మా అని చెప్తే అబ్బాయి ఎందుకు చేయాలని చెప్పేసి మా అమ్మాయి కూడా వచ్చేసింది. ఇంకా మా అమ్మాయి, మా హస్బెండ్, మా అత్తయ్య అండి క్లీనింగ్ సెక్షన్ మొత్తం కూడా చేసుకున్నారు. ఉన్న చెట్లు ఎలాగో అలా చేస్తున్నాం కదా క్లీనింగ్ అని చెప్పేసి బాగా చెట్లు పెరిగిపోయాయి. ఓపెన్ ఏరియా ఉండిద్దండి కొద్దిగా మా ఇంట్లో. ఆ ఉన్న చెట్లన్నీ కూడా పీకేశారండి. ఇది ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే చిన్న ప్రేయర్ అయితే పెట్టుకున్నాము. దసరా హాలిడేస్లో మేమైతే ఇలా చేసుకున్నాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న సబ్స్క్రైబ్ బటనే కదండి అడుగుతున్నాము. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది మాకు కూడా ఉండిద్ది కదండి. కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.